ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మిత్ర న్యూస్కి స్వాగతం. ప్రపంచంలో ఎన్నో వింతలు మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకింతలు, నదుల పరవళ్ళు, అలలు చూస్తే మనకు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలో ప్రకృతిని మించిన ఇంకొకటి లేదనేది జగమెరిగిన సత్యం. ఇందులో ఎన్నో రకాల పక్షులు తమ వింత శాస్త్రాలతో ప్రకృతిలో ఆటలాడుతూ మనలను ఆనందింపజేస్తాయి. అంతేకాక వాటి కలర్లు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని పక్షుల సౌండ్లు వింటే మళ్ళీ మళ్ళీ వినాలని, వాటిని చూస్తూ ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. కొన్ని పక్షుల అరుపులను చూస్తే వినాలనిపిస్తుంది. కొన్ని పక్షుల అరుపులను చూస్తే వినడానికి ఇష్టపడము. ఇది ప్రకృతి సహజ సిద్ధమైన పరిస్థితులు మనకు కనబడతాయి. పక్షుల కిలకిలలు, సోయగారాలు చూస్తే పిల్లలకు ఇంపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వక్కపొడి రంగు జూలు కలిగిన పొడవాటి మెడ, వెన్నుపై నీలం, బూడిద వర్ణాలు కలగమెలిసిన ఆకర్షించే వెంట్రుకలు, లేత పసుపు, బూడిద, నలుపు రంగుల ముక్కుతో చూపులను కనువిందు చేసే కొల్లేరు అందాల అతిథి చైనీస్ పాండ్ హెరాన్, చిత్తడి నేలలు, మంచినీటి చెరువులు, సరస్సులు, ఉప్పు నీటి ప్రాంతాల్లో అధికంగా నివసిస్తాయి. రాత్రిపూట మాత్రమే వేటాడే ఈ పక్షిని రాత్రి చెరువు కొంగ అని స్థానికులు పిలుచుకుంటారు. తెల్లటి రెక్కలను కలిగి ఉన్న ఈ పక్షి 42 సెంటీమీటర్లు. దాని కన్ను పడితే కథమే. పొడవుతో కేజీ వరకు బరువు ఉంటుంది. నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో పాటు పంట పొలాల్లో చేపలు, కీటకాలు, పురుగులు, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. నీలం ఆకుపచ్చ రంగులో ఉండే 3 నుంచి 6 గుడ్లు పెట్టి 21 రోజులు పొదిగి శీతాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం కొల్లేరులో 2000 వరకు ఈ జాతి పక్షులు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.